వారంలో కాంగ్రెస్లోకి పట్నం దంపతులు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సునీత చిత్రంలో మంత్రి దామోదర రాజనరసింహన్ అంట. సో ఈయన నిన్న భేటీ అయ్యారు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య సునీతారెడ్డి వాళ్ళు భేటీ అయినారు. బాగానే ఉంది. ఈయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడా? గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అలా ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుండు. సో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు పార్టీ మారుతా అంటే మంత్రి పదవి ఇయ్యంగానే మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఈయన వచ్చిండి పోయినాక ఇక్కడ ఇలా భార్యకు చేవెళ్ళ ఎంపీ టికెట్ కావాలట. అంటే పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేయాలా ప్రజలు? అంటే ఈయన కాంగ్రెస్లో తిరుగుతాడు, బీఆర్ఎస్లో తిరుగుతాడు, మళ్ళీ కాంగ్రెస్కి వస్తాడు. ఇక ప్రజలు పట్నం మహేందర్ రెడ్డి ఎటు పోతాడు, ఆయన ఎటు పోతే అటే ఓటేయాలన్న ఆలోచనలో ప్రజలు ఉండాలా? ఇప్పుడు పార్టీ మారటోనికి లేకున్నా కానీ తీసుకున్నటోనికి కండువ కప్పుకోవడానికి ఉండాలి కొద్దిగా. ఇప్పుడు చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరా? కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎవరు కూడా లేరా? పట్నం మహేందర్ రెడ్డి భార్యను మించిన నాయకుడు చేవెళ్ళ లేడా? ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దు. ఏ బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాల కాలం పాటు ఆ పార్టీలో అక్రమాలకు అవినీతికి పాల్పడుతుంటే చూసుకుంటూ కూర్చున్నాడో వాడిని అదే పార్టీలో ఉంచాలి. వాళ్ళకి శిక్షనే అది పెద్ద శిక్ష. వస్తా అంటే కూడా వద్దురపై నువ్వు 10 ఏళ్ళు అలానే ఉన్నావు, ప్రజలకు ఇబ్బంది పెట్టిన పార్టీ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే నువ్వు ఆ పార్టీలో ఉండి నవ్వుకున్నావు, నువ్వు ఒక దుర్మార్గుడివి, నువ్వు రావద్దు పార్టీలోకి అని చెప్పి వాడిని అక్కడే ఆపాలి కదా. మీరు ఎవడు వస్తే వాడిని కండవ కప్తా అంటే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే తేడా ఏముంటుంది? ఇంకా పట్నం మహేందర్ రెడ్డి వారం రోజుల్లోపు ఆ దంపతులు వచ్చి కుటుంబ సమేతంగా కండువా కప్పుకోబోతూ ఉన్నారట. ఏముంది, ఇక ఎంపీ టికెట్ ఈరి నీ జెండా మోసినోడు పోతాడు, ఆ పార్టీ నుంచి వచ్చినోడు మీకు దూరవుతాడు ఇక. సో మొత్తానికి వారం రోజుల్లోపు ఈయన రాబోతూ ఉండు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతూ ఉండు, చేవెళ్ళ టికెట్ అయితే అడుగుతూ ఉన్నారంట.